So hi dear students, AP 10th class public exam 2024-25 సంబంధించి 10th class physical science టార్గెట్ 50-50 ఉద్దేశంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను చాప్టర్ వైజ్ డిస్కస్ చేయడం జరిగింది. సో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్లేలిస్ట్ AP 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024-25 అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో SCRT ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు, 50-50 రావచ్చు. సో 50 మార్క్స్ 50 రావచ్చు. ఇంతకుముందు 2 చాప్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ చూద్దాం. సో గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. గివ్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. So what are the applications of pH in daily life? Next one, a milkman adds a very little amount of baking soda to a fresh milk. Question number A, why does he shift the pH of fresh milk 6 to slightly alkaline? Question number B, why does this milk take a long time to set curd? Next, fresh milk has a pH of 6. How do you think the pH will change as it turns into curd? Explain your answer. Tarvata, draw a diagram which shows the acid solution in water conducts electricity. Draw the diagram of arrangement of apparatus for the reaction of acid with metals. Leda, draw the diagram showing reaction of zinc granules with hydrochloric acid and testing hydrogen gas by burning match stick. 2 డయాగ్రామ్స్ పైది కిందిది బాగా చూసుకోవాలి. సో మనము చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా స్టూడెంట్స్. సో మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే, సో మీకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే, సో డోంట్ ఫర్గెట్ హిట్టింగ్ ద లైక్ బటన్. అలాగే మీరు లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ చాలామందికి చేరుతుంది. సో నెక్స్ట్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ పాసింగ్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వెన్ మెటల్ కార్బనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. సో ఇది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బనేట్స్ డయాగ్రామ్. నెక్స్ట్, డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ వేరియేషన్ ఆఫ్ pH విత్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+OH-. సో ఇది pHకి సంబంధించి pH స్కేల్కి సంబంధించినటువంటిది, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ గమనిద్దాం. సో డాష్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ ఆన్ ద రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యువల్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. డాష్ గ్యాస్ ఎవాల్వ్స్ వెన్ మెటల్ కార్బనేట్స్ ఆర్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్. కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. So bases which are soluble in water called alkalis. Al, KALIS. Complete the following equation. Acid plus base gives rise to salt plus dash anadu water. What is pH? So pH ante enti anedi rayamannadu. So write the formula of bleaching powder, CaOCl2. What is neutralization reaction రాయమన్నాడు. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ CaOCl2? బ్లీచింగ్ పౌడర్. ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ, ఇట్స్ pH వాల్యూ లైక్లీ టు బి. సో రెడ్ను బ్లూగా మార్చేది. సో రెడ్ను బ్లూగా మార్చేది ఏంటి? బేస్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 7, అంటే D చెప్పొచ్చు. So write the formula for plaster of Paris, CaOCl2. So write one of the following types of medicines used for treating indigestion. So indigestion treating acidity and antacid అని చెప్తాం. The pH of neutral solution is a 7. The process of mixing acid or base with water is a neutralization. So the nature of magnesium hydroxide is basic nature, weak basic nature ఉంటుంది. సో ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. సో బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏంటి యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 గమనిద్దాం. సొల్యూషన్ నేమ్ ఇచ్చాడు, pH వాల్యూస్ ఇచ్చాడు.
విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆల్కలైన్ అన్నాడు. pH వాల్యూ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అదే స్ట్రాంగ్. సో స్ట్రాంగెస్ట్ 7 C 12. నెక్స్ట్ 16th క్వశ్చన్ గమనిద్దాం. సొల్యూషన్స్ pH వాల్యూస్ ఇచ్చాడు. విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అసిడిక్ అన్నాడు. సో యాసిడ్స్ మామూలు అసిడిక్ నేచర్ అన్నప్పుడు మనకు 7 కంటే తక్కువ ఉండేటనే అసిడిక్, కానీ స్ట్రాంగెస్ట్ అన్నాడు కాబట్టి ఏదైతే లీస్ట్ ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్. బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్. ఎక్స్ అనే సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, బ్లూ కలర్ను రెడ్గా మారుస్తుంది. సో రిమైన్స్ సేమ్, రెడ్ను మార్చలేదు. వై అనేది బ్లూను మార్చలేకుంది, అలాగే రెడ్ను మార్చలేకుంది. జెడ్ అనేది రిమైన్స్ సేమ్, కానీ రెడ్ను బ్లూగా మారుస్తూ ఉంది. సో విచ్ ఈస్ న్యూట్రల్ అన్నాడు. సో న్యూట్రల్ అన్నప్పుడు రిమైన్స్ సేమ్ వై అని చెప్పొచ్చు. సో బ్లూను కానీ రెడ్ను కానీ మార్చలేదు. నెక్స్ట్ 18th క్వశ్చన్ గమనిద్దాం. సొల్యూషను గ్యాస్ట్రిక్ జ్యూసు, లెమన్ జ్యూసు, ప్యూర్ వాటర్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, సోడియం హైడ్రాక్సైడ్. pH వాల్యూస్ ఇచ్చాడు. విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ యాసిడ్ అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను వాడతాం, దాని pH వాల్యూ అది అనమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. శాంపిల్ ఆఫ్ సొల్యూషను రియాక్షన్ విత్ మీథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఇచ్చాడు. మీథైల్ ఆరెంజ్ సొల్యూషన్. సో P అనే సొల్యూషను మీథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఎల్లోగా మార్చింది, Q అనేది బ్లూ, అలాగే వచ్చేసి R అనేది రెడ్. శాంపిల్ సొల్యూషన్ అనమాట ఇక్కడ, రియాక్షన్ విత్ మీథైల్ ఆరెంజ్. సో విచ్ ఈస్ యాసిడ్ సొల్యూషన్ అన్నాడు. విచ్ సొల్యూషన్ ఈజ్ యాసిడ్ అన్నాడు. సో మీథైల్ ఆరెంజ్ వచ్చేసి ఈ యాసిడ్లో ఏ విధంగా మారుస్తుంది అంటే రెడ్గా మారుతుంది, అదే బేస్లో అయితే ఎల్లోగా మారుతుంది. కాబట్టి మనకు ఏం చెప్పవచ్చు అంటే R అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ సబ్స్టెన్స్ AB, ఫార్ములా CaOCl to Na2CO3, విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్ అంటే CaOCl to బ్లీచింగ్ పౌడర్ అని చెప్పొచ్చు. 21 క్వశ్చన్. XY సబ్స్టెన్స్ ఫార్ములా CaSO4 2H2O, CaSO4 half H2O. ఇది జిప్సము, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. విచ్ సబ్స్టెన్స్ ఈస్ యూజ్డ్ బై డాక్టర్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ రైట్ పొజిషన్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పు. CaSO4 half H2O, ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి స్టూడెంట్స్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటివి. సో డోంట్ ఫర్గెట్, యూస్ఫుల్ అనిపిస్తే హిట్టింగ్ ద లైక్ బటన్ అండ్ షేరింగ్. దట్స్ ఆల్ దిస్ ఈజ్. తర్వాత వీడియోలో మనము వచ్చేసి హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మనం ఏమేమి చదవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్స్ ఆల్ దిస్ ఈజ్.